వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనం. నీవు లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట, దీవెన అనేది దేవుడు లోపల వెలుపల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో లోపల ఉన్న పరిస్థితులు బయట ఉండవు. చాలాసార్లు లోపల బాగుంటే బయట పరిస్థితులు అంత బాగోవు. కొంతమంది జీవితాలు బయట బాగుంటాయి కానీ లోపల ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు లోపల దీవెని, వెలుపల కూడా దీవెని అంటున్నాడు. గాడ్ విల్ బ్లెస్ అవర్ ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిట్స్. అంటే ఆయన వెలుపలను దీవిస్తాడు, లోపలను కూడా దీవిస్తూ ఉంటాడు. ఈ రోజున అందుకని దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తుంది? ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ శాపము ఎక్కడుంది? నీకు శ్రమ ఎక్కడుంది? నీ కష్టం ఎక్కడుంది? నీ ఇబ్బంది ఎక్కడ ఉంది? దేవుడు ఎలాంటి దేవుడు అంటే లోపల ఉన్న సమస్యలను, కష్టాలను బయటికి పంపించేసి బయట అనగా వెలుపల ఉన్న దీవెనలను, ఆశీర్వాదాలను లోపలికి పంపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ లోపల వెలుపల అనే అనుభవంలో దేవుని వాక్యంలో నుంచి ఒక 7 సంగతులు మనం చూసినట్లయితే ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనకి విధేయత చూపి భయభక్తులు కలిగి జీవించినప్పుడు వచ్చే దేవుని గురించి రాస్తున్నాడు. అందుకని ఇక్కడ ఈ లోపల అనే అనుభవంలో ఏముంది అంటే దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించుచున్నది. మొట్టమొదటిగా లోపల నిరీక్షణ ఉంది. ఇంట్లో ఏది లేదనుకుంటున్నావు, ఇంట్లో దేని కొరకు ఎదురు చూస్తున్నావు, లోపల దేని కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేని కొరకు కుటుంబంగా కనిపెట్టుకుంటున్నారో దేవుడు చెప్తున్నాడు. ఆ నిరీక్షణను బట్టి దేవుడు మీరు వాహించింది, మీరు అడిగిన దానికన్నా ఎక్కువే ప్రభు ఇచ్చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూసినట్లయితే లోపల అనే అనుభవంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. రెండవది లోపల వాక్యముంది. దేవుడు వాక్య రూపములో మనతో నివసిస్తున్నాడు, వాక్య రూపములో మనతో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యమే నీ జీవిత అవసరాలు తీరుస్తుంది. నీ ఇంట్లో పెట్టిన వాక్యము, నీ ఇంట్లో ఉంచుకున్న వాక్యము ఏదో ఒక దినాన నీకు తెలియకుండానే ఆ నెరవేర్పులోనికి నేను తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎంతగానో ఆశ్చర్యపోతావు. ఇది రెండవది. మూడవది మనం చూసినట్లయితే లోపల అనే అనుభవంలో ఏముంది అని చూసినట్లయితే 2వ కొరింథీ 10వ అధ్యాయము 15వ వచనములో నీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే అంటున్నాడు. మూడవది లోపల విశ్వాసం ఉంది. నీవు ఏది నీ ఇంట్లో
లేదనుకుంటున్నావో విశ్వాసంతో ఉందని నమ్ము, దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. నువ్వు పొందుకున్నది నువ్వు ఎంతగానో దేవుని స్తుతించేటట్లుగా ఆ విశ్వాసము చేస్తుంది. ఇది మూడవది. నాలుగవది చూసినట్లయితే లోపల అనే అనుభవంలో అపోస్తల కార్యములు 12:14 ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి. నాలుగవది, లోపల సంతోషమున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ లోపల అనగా నీ ఇంటి లోపల, నీ కుటుంబం లోపల, నీ హృదయం లోపల, నీ జీవితం లోపల ఏ శ్రమలున్నాయి, ఏ కష్టాలున్నాయి, ఏ ఆర్థిక పరిస్థితులున్నాయి, ఇబ్బందులున్నాయి. ప్రభు అంటున్నాడు, ఆ లోపల దీవెన అనే అనుభవంలో మొట్టమొదటిగా లోపల నిరీక్షణ, రెండవది లోపల వాక్యము, మూడవది లోపల విశ్వాసము, నాలుగవది లోపల సంతోషము. ఆ తరువాత వెలుపల అనే అనుభవంలో 3 విషయాలు చూస్తాము. మొట్టమొదటిగా చూసినట్లయితే వెలుపల అనే అనుభవంలో ఏమున్నది అని చూసినట్లయితే, అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. లూకా 11:40 వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? వెలుపల నీకు సహాయం చేసిన దేవుడు లోపల చేయడా? లోపల చేసిన దేవుడు వెలుపల చేయడా? తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి వెలుపల అనే అనుభవంలో 3 విషయాలు మనం చూస్తే, 1 తిమోతి 3:7 చూస్తే, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము. వెలుపట అనే అనుభవంలో దేవుడు నీకు మంచి సాక్ష్యం ఇస్తాడు. నిందలు, అవమానాలు, బాధల్లో, కష్టాల్లో నువ్వు ఉన్నావేమో, నీ సాక్ష్యము పోగొడుతూ వచ్చారేమో, ఎన్నో లేనిపోని నిందలు నీ మీద వేసి నువ్వు ప్రేమించిన వాళ్ళు, నువ్వు ఇష్టపడిన వాళ్ళే నీకు దూరం అయిపోయి వాళ్ళంతటి వాళ్ళు నీకు శత్రువులు అయిపోయారేమో. అయినా పర్వాలేదు, ఒక దినాన మంచి సాక్ష్యము వెలుపల దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రెండోది చూస్తే కొలస్సీ 4:5 సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. సమాజంలో, సంఘంలో నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, యవనస్తులారా, పిల్లలారా, నీ చదువుల్లో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు నీకు ఎంత జ్ఞానం తక్కువ ఉన్నదో రేపటి దినాన అధిక జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు జ్ఞానం తక్కువగా ఉందని కనపడుతున్న పిల్లలే రేపు గొప్ప జ్ఞానవంతులుగా దేవుడు చేయగలడు. ఇది రెండవది. మూడవది చూస్తే అపోస్తల కార్యములు 16:40 వెలుపల ఏముంది అంటే, వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లీదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. మూడవది, వెలుపల ఆదరణ ఉన్నది. మొట్టమొదటిగా వెలుపల సాక్ష్యము, రెండవది వెలుపల జ్ఞానము, మూడవది వెలుపల ఆదరణ. నువ్వు వెళ్ళిన ప్రతి చోట దేవుడు నీకు అక్కడ ఆదరణ ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి లోపల 4 సంగతులు, వెలుపల 3 సంగతులు, మొత్తం 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దీవెనకరంగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దిగులు పడొద్దు, దుఃఖపడొద్దు. వెలుపట సమస్యల్లో, వెలుపట భయాల్లో, వెలుపట కలవరాల్లో, వెలుపట శత్రువులతో ఉంటున్న సహోదరుడా, దేవుడు వెలుపట గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే లోపల అనే అనుభవంలో కూడా లోపల భయాలు కలిగి ఉంటున్న సహోదరుడా, వెలుపట పోరాటాలు కలిగి ఉంటున్న సహోదరి, నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన దీవెనకరంగా మార్చి తప్పనిసరిగా నీ పరిస్థితిని ఉన్నది లేనట్లు, లేని ఉన్నట్లు చేసే ఆ గొప్ప దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఈ వాక్యము తప్పనిసరిగా నెరవేర్చి ఈ ఆశీర్వాదము నీకు అనుగ్రహించి ఇప్పుడే నీకు నెమ్మదిని, సమాధానాన్ని దయచేయవలనని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో నీవు లోపల వెళ్ళినప్పుడు, వెలుపలకు వచ్చినప్పుడు కూడా నువ్వు దీవించబడతావని చెప్పారు. వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, అనగా మా ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిస్ట్ ప్రభా, తప్పనిసరిగా తండ్రి మా ఎగ్జిట్స్ ని దీవిస్తావు, మా యొక్క ఎంట్రన్సెస్ ని కూడా దీవిస్తావు ప్రభువా.
ఇది నేను మా ప్రియులు ఈ మాటలు వింటున్న వారు ఎక్కడ ఏ బాధతో, ఏ అవమానంతో, ఏ కష్టంతో ఉన్నారో ఇప్పుడే ప్రభువా ఆ దీవెనకరమైన పరిస్థితులు, దీవెనకరమైన వాతావరణాలు మీరు అనుగ్రహించి శాపగ్రస్తమైన, శోధనకరమైన, బాధకరమైన వాతావరణం అంతా అక్కడ తొలగించి ప్రభువా మీ ప్రజల విషయంలో మీరు గొప్ప కార్యం చేయమని, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వందనములు స్తోత్రములు మీకు చెల్లించుకుంటూ కృతజ్ఞతలతో మీ దీవెన అనుభవం ప్రభువా ఇప్పటికే ప్రారంభించినందుకు కూడా మిమ్మల్ని గణపరుస్తూ కొనియాడుతూ వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము.